హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వరల్డ్. టుడే టాపిక్ వచ్చేసి యల్లాప్రగడ సుబ్బారావు. ఈయన మోస్ట్ ఇంపార్టెంట్ సైంటిస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే, ఆంధ్రప్రదేశ్కు చెందినవాడైన. ఇతను ఏమంటామంటే అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడు అంటారు. విజయాడ్ ఆఫ్ ది వండర్ డ్రగ్స్ అంటే ఏం కనుగొన్నాడు ఈయన? ప్లేగు వ్యాధికి మందు, అదే టెట్రాసైక్లిన్ కనుగొన్నాడు. ప్లేగు వ్యాధికి మందు టెట్రాసైక్లిన్ అనేది కనుగొన్నాడు. దీంతో పాడిన ఫోలిక్ యాసిడ్ అంటే ఇది ఒక విటమిన్ అమ్మ. ఫోలిక్ యాసిడ్ విటమిన్ కనుగొన్నాడు. అలాగే ఏటీపీని కనుగొన్నది ఎవరంటే యల్లాప్రగడ సుబ్బారావు. యల్లాప్రగడ సుబ్బారావు. అయితే మన కాంపిటేటివ్ ఎగ్జామ్ పరంగా ఏమడుగుతున్నాడు అంటే దీనికంటే ముందు ప్లేగు వ్యాధి అనేది ఉంది. ఈ ప్లేగు వ్యాధి నిరసనగా హైదరాబాద్లో నిర్మించిన నిర్మాణం ఏదంటే చార్మినార్. చార్మినార్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు 1591లో మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించారు. కుతుబ్ షాహీ వంశం. ఓకే, అయితే ఈ చార్మినార్ మూసీ నదికి ఏ వైపున నిర్మించారు అంటున్నారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మూసీ నదికి ఏ వైపున ఉంది చార్మినార్? మనకు దక్షిణ వైపున ఉంది చార్మినార్. అయితే 1594లో ఒక మినార్ పడిపోతే మళ్ళీ నిర్మించారు. చార్మినార్లో 1594లో ఒక మినార్ పడిపోతే మళ్ళీ నిర్మించారు. ఓకే, ఇది చార్మినార్. దేనికి సంబంధించిందంటే ఈ ప్లేగు వ్యాధిని అంతం చేసినందుకు మహమ్మద్ కులీ కుతుబ్ షా గారు నిర్మించిన కట్టడము. ఓకే, అలాగే ఇక్కడ సుబ్బారావుల లిస్టు మనకు 5 లేదా 6 నెంబర్స్ ఉన్నారు కాబట్టి చూసుకోండి. ఆల్రెడీ ఒక వీడియో కూడా చేసి పెట్టాను నేను, కంపల్సరీ చూసుకోండి. ఓకే, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.